గారు. సరే, ఈ అంశాలు పక్కన పెడితే రిషిరాజ్ సింగ్ మొత్తానికి ఏంటంటే సజ్జల మీద తుపాకీ గురి పెట్టేసి ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయాడు, హర్యానా వెళ్ళిపోయాడు. ఆయన ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటానికి. నేను చెప్పిన సూచనలు అమలు చేయకపోగా సజ్జల గారు చెప్పిన సూచనలు అమలు చేయటం వల్లే ఈ విపత్తు సంభవించింది వైసీపీకి అని చెప్పి వెళ్ళారట. నిజమేనా? అంటే ఇప్పుడు ఎక్స్క్యూజెస్ బాగా దొరుకుతాయండి. ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు ప్రతి ఒక్కళ్ళ చూపుడు వేలు అవతల వాళ్ళ మీదే ఉంటుంది. తీరా మొత్తం కలిపి ఒక పెద్ద పిక్చర్ తీస్తే అందరి చూపుడు వేళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు రిషిరాజ్ సింగ్ చేసింది కూడా అదేనా? వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు చేసినటువంటి తప్పులకు గాను 151 సీట్లలో మధ్యలో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు ఈ 3 నెలల కాలంలో జరిగినటువంటి చర్చ అంతా కూడా టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి వైపు నుంచే జరుగుతుంది. అది విత్ ఇన్ ద పార్టీ, వితౌట్ ద పార్టీ. బయట నుంచి అదే చర్చ ఉంది, పార్టీలో కూడా అదే చర్చ ఉంది. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాండి. రిషిరాజ్ సింగ్ ఆరోపణ చేసినా లేకపోతే పార్టీలో వాళ్ళు ఆరోపణ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలవటం, 22 పార్లమెంట్ సీట్లు గెలవటానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కారణమో 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం, ఇంకెవరూ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. జరిగినటువంటి ప్రతి నష్టానికి ఆయనకి క్రెడిట్ వస్తేనేమో ఆయనకను, ఓడిపోతేనేమో వేరే వాళ్ళు అంటే ఎలా? నాకు తెలిసైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిస్టంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని మిగతా వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసేవాళ్లే తప్ప ఇంకా ఎవరికి కూడా డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఆ పార్టీ పరంగా లేదు అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం. అది కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం 4గురికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ 4గురు మాత్రమే: సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి. ఈ 4గురు, జగన్మోహన్ రెడ్డి కాకుండా ఒక 4గురు. ఆ 4గురు ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మాత్రమేనండి వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు సలహాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వింటారని కూడా నేను అనుకోనండి. నేను రిషిరాజ్ సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా జరిగింది ఏమిటి అని అంటే ఐపాక్ సంబంధించినటువంటి విషయంలో ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఆలోచనలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సలహాలు విన్నాడు ప్రశాంత్ కిషోర్ అని నేను అనుకుంటున్నా. ఇక వన్స్ ఒకసారి గెలిచిన తర్వాత ఇక గెలిచాం కదా, మనకి ఇంక తిరిగే లేదు, మనం ఇన్ని 1,90,00,000 కుటుంబాలకి 2,75,000 కోట్ల రూపాయలు డబ్బులే పంచాము, ఇక మనకు తిరుగులేదు, మనం 30 సంవత్సరాల పాటు మనం పరిపాలించవచ్చు, ఇంకెవరు ఏ స్ట్రాటజీస్ తో పని లేదు, మనం నన్ను చూసి ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి భావించాడు. అందుకని వీళ్ళ ఆదేశాలే రిషిరాజ్ సింగ్ లేకపోతే ఇంకొకళ్ళు పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాంతో పాటుగా జరిగినటువంటిది కూడా ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మిగతా నాయకులు లేకుండా ఐపాక్ టీం, వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, ఐపాక్ టీం ఇంప్లిమెంటేషన్. ఐపాక్ టీం ఏ దశకి వెళ్ళింది అని అంటే ఎవరు ఎమ్మెల్యేలు మార్చాలి, ఎవరిని పెట్టాలి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డి పాటించాడు. అదే విధంగా అసలుకి మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు ఎక్కడ మీటింగ్ పెట్టాలి, అసలు ఏం చేయాలి, ప్రతిదీ వాళ్ళు డైరెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరహాలో నడిచినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి అయితే ఉందండి. డబ్బులు పంచడం వరకు ఓకే, కానీ మిగతా విషయాల్లో ప్రజలతో కనెక్టివిటీ లేదు. రెండో అంశం ఏంటంటే పార్టీ క్యాడర్ తో కూడా కనెక్టివిటీ కోల్పోయింది పార్టీ అధినాయకత్వం. అందుకని క్యాడర్ ఏమనుకున్నారు, అందరూ ఇంక వాలంటీర్లు, అదే విధంగా ఐపాక్ టీము, జగన్మోహన్ రెడ్డి, ఇక మధ్యలో మనతో పని లేకుండా పోయింది కదా అనేటువంటి దాని మీద కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సంబంధించినటువంటిది పంచాయతీలు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే కదా. వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఎన్నికల సమయంలో. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయలే. ఎందుకు అని అంటే అసలు వాళ్ళకి ప్రాధాన్యత లేదు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని, వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు మొత్తాన్ని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళందరూ వ్యతిరేకించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆ 40% ఓట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి పంచినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళు ఓట్లేశారు. అంతే తప్ప నాకు తెలిసైతే
రిషిరాజ్ సింగ్ ఫెయిల్యూరో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్యూరో ఇంకొక ఫెయిల్యూరో అని ఉందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కిందే ఇది నా అభిప్రాయం అయితే మాత్రం అది. నేను జగన్మోహన్ రెడ్డి కూడా అదే భావిస్తున్నాడు అని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ నాయకుడు ఈ నాయకుడి మీద ఆధారపడేటువంటి పరిస్థితి కాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు కదా. ఆయన చెప్పాడు నేను మళ్ళీ పాదయాత్ర చేసేటువంటి వయసు ఉంది, శక్తి ఉంది, కాబట్టి నేను మళ్ళీ పాదయాత్రగానే లేకపోతే ఓదార్పయాత్రలుగానే తిరుగుతాను అనేటువంటి దాని మీద ఆయన ముందుకు వచ్చేసి అతనే మొత్తం పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ క్లారిటీ ఉంది, ఆ విధంగానే ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. వాసుదేవన్ గారు, కృష్ణాంజనేయులు గారు, మరొక అంశం ఏంటంటే ఐ థింక్ ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్స్లో రెండో క్యాబినెట్ మూడో క్యాబినెట్ మీటింగ్లోనూ బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ 3 వచ్చారట. నాదెళ్ల మనోహర్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు. మరి ఇన్ కాంట్రరీ టు దాట్ నిన్నేమో ఒక వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అనే సంస్థ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసాపత్రం అందజేసింది. 16,000 పైగా గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి రికార్డు సృష్టించారని. మరి ఈ కామెంట్ ఏమో డైరెక్ట్ క్యాబినెట్లో చీఫ్ మినిస్టర్ చేశారు.